ఇన్స్‌పెక్టర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాక అతనికి హైదరాబాద్ నుంచి ట్రంకాలొచ్చింది. ఇన్స్‌పెక్టర్ రిసీవర్ ఎత్తి అవతలి కంఠం కోసం ఎదురు చూస్తున్నాడు. నిమిషం తర్వాత ఫోన్‌లో నారాయణపురావు కంఠం కంగున మోగింది. నారాయణపురావు పేరు వినగానే ఇన్స్‌పెక్టర్ వెన్నులో చలి, వణుకు ప్రారంభమైంది. కుర్చీలోంచి లేచిపోయి అతని ఎదురుగానే వచ్చి నిలబడి మాట్లాడుతున్నట్టు హడలిపోతూ కనిపించని మనిషికి సెల్యూట్ చేసేశాడు. "యెస్ సార్. నేను సార్. హరిశంకర్‌ని సార్. ఇన్స్‌పెక్టర్‌ని సార్." నిన్ను నిలబడ్డ పళంగా అడవుల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తే ఏమవుతావోయ్? అవతల నుంచి నారాయణప్రావు స్వరం కర్కశంగా పలుకుతోంది. కుటుంబానికి ఎటూ కాకుండా అయిపోతాం సార్. దెబ్బ తినేస్తాం సార్. నక్సలైట్స్ చేతుల్లో నిష్కారణంగా చచ్చిపోతాం సార్ అని ఏడవాలనుకున్నాడు. అంత పని జరగకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమంటావ్? అవును సార్. జాగ్రత్తగా ఉంటాను సార్. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నానో తెలుసా? తెలుసు సార్. భైరవపురం బంగళా చుట్టుపక్కల చేరకూడదు. సరి సరి జాగ్రత్త మరి అని ఫోన్ పెట్టేశాడు నారాయణప్రావు. వెంటనే ఇన్స్‌పెక్టర్ 2 గ్లాసుల నీళ్లు తాగేశాడు. తాగాక స్థిమితపడ్డాడు. దొంగ నా కొడకా! ఇలాగే అందరిని జడిపిస్తావురా? నా కొడకా పదవి శాశ్వతం కాదురా! అది కాస్త పోయాక నా చేతుల్లో పడాలి. అప్పుడు చెప్తా అని మనసులోనే అనుకుని వెంటనే అతనిది పోలీసు తాలూకా మనసని దాన్ని చచ్చినా నమ్మకూడదనుకుని అనుకున్న మాటలు మరిచిపోయాడు. అసలు భైరవపురం అనే ఊరు తన జ్యూరిస్‌డిక్షన్‌లోదే అని కూడా ప్రయత్నించి పూర్తిగా మరిచిపోయాడు. ఆ వేళ అర్ధరాత్రి వీరాంజనేయులు శ్మశానంలో చేరాడు. తనతో బాటు ఒక మొలగుడ్డ, తలగుడ్డ, చెప్పులు, తాయెత్తు, కొన్ని నీళ్లు, ఉప్పు, మైనం, ఒక పెద్ద కత్తి, గంట, త్రిశూలం, ఒక పొట్టుగుడ్డ, కలం, ప్రత్యేకంగా తయారు చేసిన సిర, మంత్రదండం, బెత్తం, తోలు, యంత్రం తీసుకుని వెళ్ళాడు. ఫ్లోరోష్ అనే శక్తిని అతను వశం చేసుకోవాలి. ఫ్లోరోష్ చిరుతపులి రూపాన్ని ధరిస్తాడు. శాసిస్తే మానవాకారాన్ని పొందుతాడు. మహా వికృతంగా భయంకరమైన కళ్ళతో ప్రత్యక్షమవుతాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలం గురించి చెప్పగలడు. మంత్రగాడికి వశమైతే అతని శత్రువులందర్నీ సంహరించి పారేస్తాడు. ఈ శక్తులన్నింటి గురించి వీరాంజనేయులు తన గురువు దగ్గర నుంచి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆయన లోక కళ్యాణార్థం వాటిని ప్రయోగించడం స్వయంగా చూశాడు. ఆయన దగ్గర నుంచి వాటి పనులు, స్వభావాల గురించి తెలుసుకున్నాడు. జీన్ వయ్యరి అనే ఆయన చెప్పిన ప్రకారం ఈ భూతాలు మొత్తం 74,09,127 వాటితో పాటు 79 భూతాల రాజులు అని 16వ శతాబ్దంలో లెక్కగట్టాడు. దీనిని అదే శతాబ్దంలో ప్రోమెన్క్యూ అనే ఆయన 74,05,920 పిశాచాలు అని 72 భూత చక్రవర్తులని సరిదిద్దాడు. అప్పట్నుంచి చాలామంది ఈ లెక్కను సవరిస్తూ సరిచూస్తూ అవి 626 నుంచి 175,80,64,176 అని ఒక నిర్ణయానికొచ్చారు. తాంత్రిక గ్రంథం పేరు గ్రిమోయిర్. ఇందులో ది కీ ఆ సోలమన్ కింగ్ ప్రసిద్ధి పొందింది. దీని ప్రాచీన ప్రతి బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడింది. ఈ గ్రిమోయిర్‌లో ముఖ్యమైనవి ది సీక్రెట్ మ్యాజిక్ ఆఫ్ అబ్రామిరిన్, ది గ్రిమోయిర్ ఆఫ్ హోనోరియన్, ది బ్లాక్ పుల్లెట్, ది హెప్టామిరెన్, ది లిమిగేటన్, ది ఆల్మడెల్. ఇందులో వివరించిన ఒక్కో భూతం యొక్క చర్య ఒక్కో రకంగా ఉంటుంది. ది లిమిగేటన్ ప్రకారం ఆ భూతాలు వాటి చర్యలు ఇవి. యగారిస్ పండు ముసలి ఆకారంలో ముసలి వాహనుడే ప్రత్యక్షమవుతాడు. కానీ ముంజేతి మీద డ్యాగ్ ఉంటుంది. కనిపించకుండా పోయిన వాటిని పసిగట్టి పట్టుకుంటుంది. బని 3 శిరస్సుల భూతాల రాజు. ఒకటి సర్పం, మరొకటి పిల్లి, మరొకటి మనిషి తల. కట్లపాము వాహనం. వంచించడం ఎలాగో నేర్పిస్తుంది. అమోన్ సర్పశిరస్సుతో తోడేలులా ఉంటుంది. అగ్నిని పీలుస్తుంది. కావలసినప్పుడు మానవాకారాన్ని పొందుతుంది. భూత భవిష్యత్ కాలాలు దానికి తెలుసు. విరోధుల మధ్య ప్రేమాభిమానాల్ని కలిగిస్తుంది. అండ్రస్ మాలకాకి తల, దేవతలాంటి శరీరం, వాహనం తోడేలు. చేతిలో భయంకరమైన కత్తి ఉంటుంది. అతి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మంత్రగాడినే కబళించి వేస్తుంది. అస్మోడే గొర్రె, ఎద్దు, మనిషి. 3 తలలు గల భూతాల రాజు. భయంకరమైన మొసలి, నాగుపాముల రూపంలో ఉన్న విషజంతువు వాహనం. అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. బాల్ మానవాకృతిలోనే ఉన్న బాండ్రకప్ప పిల్లి తలలా మారిపోతుంది. అన్ని రకాల విజ్ఞానాన్ని ఉపదేశించగలదు. బెలత్
ఒకంతట ప్రత్యక్షం కాదు. గుర్రం వాహనం. చుట్టూ సంగీత విద్వాంసులుంటారు. ఇది విజ్ఞానాన్ని ఇస్తుంది. సిమిరైస్. నల్ల గుర్రం మీద స్వారీ చేసే సైనికుల్లా ఉంటుంది. వ్యాకరణం, తర్కం ఉపదేశిస్తుంది. ఆఫ్రికాకు సంబంధించిన అన్ని విషయాల గురించి చెప్తుంది. డాన్ టాలియన్. చాలా శిరస్సులుంటాయి. పుస్తకాలు చేతిలో ఉంటాయి. శాస్త్రం, కళ చెప్తుంది. మనుషుల భావాల గురించి తెలుసు. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వారి భావాల్ని తిప్పివేస్తుంది. ఫ్లోరోష్. చిరుతపులిలా ప్రత్యక్షమవుతుంది. కోరుకుంటే మనుష్యాకృతిని పొందుతుంది. కళ్ళు మహా భయంకరంగా మెరుస్తాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన అన్ని విషయాలకి జవాబులు చెప్తుంది. మంత్రగాడి విరోధుల్ని సర్వనాశనం చేసేస్తుంది. ఉర్కాస్. భయంకరమైన రుద్రుడి ఆకారం. గుర్రం వాహనం. వేదాంతం, ఖగోళ శాస్త్రం, మిగతా ఎన్నో శాస్త్రాలు చెప్తుంది. ఆర్ఎల్ స్టీవెన్సన్ కలల నవలలు. ఎన్నో ఉత్తమోత్తమైన నవలలు రాసిన రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్కి అతని నవలల కథలన్నీ కలల్లోనే కనిపించేవి. అందులోని పాత్రలు చిన్న చిన్న ప్రాణులుగా నిద్రలో రంగస్థలం మీద నటించినట్లు నటించి మొత్తం కథని చెప్పేసేవి. ఆయన రాసిన డాక్టర్ జాకెల్ అండ్ మిస్టర్ హైడ్ అనే నవల కథని అతని కలలో వచ్చిన పాత్రలే చెప్పాయి. మనలో చాలామంది జాన్ స్విఫ్ట్ రాసిన గల్లీవర్స్ ట్రావెల్స్ చదివే ఉంటారు. దీన్ని ఆయన 1726లో రాశారు. అందులో లవుట్ దేశం గురించి వర్ణనుంది. ఈ దేశంలో ఉన్న ఖగోళ శాస్త్రజ్ఞులు అంగారక గ్రహం గురించి కొన్ని వివరాలు చెప్తారు. అంగారక గ్రహానికి ఫోబోస్, డియోమోస్ అనే 2 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారట. వాటిని జోన్ స్విఫ్ట్ చాలా సూక్ష్మంగా వర్ణించాడు. మాతృగృహమైన అంగారకుడు కంటే ఫోబోస్ ఉపగ్రహం 3 రెట్లు వేగంగా తిరుగుతోందని రాశాడు. దీనిని 150 సంవత్సరాల తర్వాత 1877లో ఆసఫ్ హాల్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు అంగారక గ్రహానికి ఉన్న 2 ఉపగ్రహాల్ని కనిపెట్టాడు. ఇటీవల నాసా అంతరిక్షంలోకి విడిచిపెట్టిన మార్షియల్ మిసైల్ స్విఫ్ట్ వర్ణించిన ఉపగ్రహాల్ని శోధించింది. జాన్ స్విఫ్ట్కి ఎంతటి అతీంద్రియ విజ్ఞానం ఉందో దీనివల్ల తెలుస్తోంది. గొమోరి. సుందర నారీలా కనిపించగలదు. మంత్రగాడి వలలో స్త్రీలను పడేసి ప్రేమించేటట్టు చేయగలదు. మోరెక్స్. మానవ శిరస్సు లాంటి ఎద్దులా కనిపిస్తుంది. జ్యోతిష్యం, మంత్ర ఔషధాలు, మాణిక్యాల గురించి చెప్తుంది. ముర్ముర్. రాబందు వాహనం. వేదాంతం బోధిస్తుంది. ఆత్మల్ని రప్పించి మాట్లాడిస్తుంది. ఓరియన్. గుర్రం మీద స్వారీ చేసే సింహంలా కనిపిస్తుంది. 2 చేతుల్లో సర్పాలుంటాయి. మంత్రగాడి విరోధుల్ని మిత్రులుగా మార్చివేస్తుంది. పుర్సన్. సింహం తల, మనిషి ఆకారం, ఎలుగుబంటు వాహనం, పొడపాము అస్త్రం, త్రికాలాలు చెప్తుంది. పాతిపెట్టిన ధనం గురించి చెప్తుంది. సెలియస్. మొసలి వాహనం. స్త్రీ పురుషుల మధ్య ప్రేమను కలిగిస్తుంది. స్పైట్రై. క్రూర మృగాల శిరస్సులు, మానవ శరీరం, రెక్కలు స్త్రీ పురుషుల మధ్య ప్రేమను కలిగిస్తుంది. స్త్రీలను మంత్రగాడి ముందు వివస్త్రను చేసి వేస్తుంది. విపార్. మనిషి, మత్స్యం ఆకృతి, తుఫాన్లు, మారణహోమం సృష్టిస్తుంది. సముద్రంలో పోయే ఓడల్ని జల ప్రళయంతో నాశనం చేస్తుంది. వైని. గుర్రం మీద స్వారీ చేసే సింహాకృతి. మిగతా మంత్రగాళ్ల పేర్లని ఈ మంత్రగాడికి వెల్లడి చేస్తుంది. కోటల్ని నాశనం చేస్తుంది. నమ్మిన వాళ్లను రక్షిస్తుంది. జలప్రళయం సృష్టించగలదు. జపర్. సైనికుల్లా ఉంటుంది. ఎర్రని దుస్తులు. మాంత్రికుడు శాసించే ఎలాంటి మగవాడితోనైనా ప్రేమ వ్యవహారాలు సాగించేస్తుంది. ఈ శక్తుల్లో ఫ్లౌరోష్ అనే శక్తిని వశం చేసుకుని ప్రత్యక్షం చేసుకునేందుకు మహాయజ్ఞాన్ని తలపెట్టాడు వీరాంజనేయులు. ప్రయోగమంతా క్లిష్టమైన యంత్రంలో జరిపించాలి. ఈ యంత్రాన్ని వీరాంజనేయులు అతి జాగ్రత్తగా వేశాడు. అందులో ఏ మాత్రం లొసుగు లోటు కనిపించినా అందులోంచి మంత్రానికి దిగొచ్చిన ప్రేతం దూకేసి మంత్రగాడిని పట్టి పీల్చి పిప్పిచేసి పారేస్తుంది. వీరాంజనేయులు 9 రోజులు జపంలోనూ ఉపవాసాలతోనూ గడిపాడు. ఒంటిపూట భోజనం, అది నీళ్లు రొట్టె మాత్రమే. చివరి రోజున పూర్తిగా ఉపవాసం. ప్రతిసారి ఎంగిలి పడ్డాక మంత్రం జపించేవాడు. ప్రత్యేకమైన దుస్తులు ధరించాడు. ఈ దుస్తుల గుడ్డని ఒక కన్య చేత వడికించి తయారు చేయించాడు. దానిమీద ప్రత్యేకమైన సిరాలాంటి మసితో చిత్రమైన లిపితో కొన్ని గుర్తుల్లాంటి అక్షరాలు రాశాడు. అవి రాసేందుకు ఒక రకమైన పక్షి కుడి రెక్కలోంచి మొట్టమొదటగా వచ్చిన ఈకను లాగి కుచ్చిలా తయారు చేశాడు. ఈ ఈకను లాగేటప్పుడు అడితోరియం,
సస్తోయత్ హుక్ ప్రియస్క్రిబర్ పుష్పిం ఆస్తిగుస్త్ క్రితోరం ప్రిమాతురం అనే మంత్రం చదివాడు. అడవికాయలు తెచ్చి కాల్చి బొగ్గు చేసి గుండు కొట్టాడు. ఒక భాగాన్ని పొగ మసితో కలిపాడు. ఒక రకం పిక్కలు నలగొట్టి అది 2 భాగాలు దాంతో కలిపాడు. ఒక రకం జిగురు 2 భాగాలు మొత్తం పౌడర్లా తయారు చేశాడు. దీనిని శుభ్రమైన నది నీటితో కలిపాడు. మంత్రం జపించి గుడ్డ మీద లిపి రాశాడు. కన్య తల మీద తోలు హాపీ ఉంచి కొన్ని అక్షరాలు రాశాడు. తెల్లటి జోళ్లు వేసుకున్నాడు. ఇందులో అతి ముఖ్యమైంది. ఇదంతా బుధవారం నాడు చవితి చంద్రుడు ఉన్న సమయంలో ఉదయం 3 గంటల వేళ చేశాడు. ఒకదాని లోపల మరొకటి 3 వృత్తాలు గీశాడు. మొదటి వృత్తం ఆకుపచ్చ రంగు, మధ్యది ఎరుపు, లోపలిది బంగారు రంగు. ప్రతి వృత్తంలోనూ పవిత్రమైన లిపితో అక్షరాలు రాశాడు. ఈ వృత్తాలన్నింటినీ కన్య యొక్క చర్మం మీదే రాశాడు. దీనిని మొలకి కట్టుకున్నాడు. మంత్రాలు జపించి పవిత్ర జలం చిలకరించాడు. పిక్కలు గల ఒక అడవి చెట్టు కర్రతో ఒక పిడి తయారు చేశాడు. దాని వయసు 1 ఏడాది కంటే ఎక్కువ ఉండకూడదు. కాయలింకా కాయకూడదు. బుధగృహం ఉదయించే వేళలో దానిని తయారు చేశాడు. ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఏకాగ్రతతో చదివాడు. దానిని పొగలో ఉంచాడు. మంత్రదండం తయారు చేశాడు. తర్వాత ఒక బెత్తాన్ని చేశాడు. పగలు బుధగ్రహం సమయంలో చేశాడు. దానిని ఆక్రోటు చెట్టు రెమ్మ నుంచి తయారు చేశాడు. దాని మీద గుర్తులు పెట్టాడు. తెల్లటి పట్టుగుడ్డ మీద కుంచెతో తయారు చేసిన మసితో అక్షరాలు మంత్రించి రాశాడు. తర్వాత మిశ్రమం కాని లోహంతో రాగిపిడి బిగించి ఒక కత్తి తయారు చేశాడు. దానిమీద అగ్లతత్ర గమత్తన్ అనే అక్షరాలు చెక్కాడు. ఆదివారం నాడు దానిని పవిత్రంగా పూజించాడు. దానిని అడవి చెట్టు కొమ్మతో పిడిని పౌర్ణమి నాడు తయారు చేశాడు. ఆ చెట్టు కూడా పళ్ళు కాయకూడదు. కత్తి దేనిని నరికి ఉంచకూడదు. ముదికర్రతో మంత్రబూరాన్ని చేశాడు. మంత్ర వలయంలోకి అతను ప్రవేశించేటప్పుడు దీనిని ఊదుతాడు. దీనిని మంత్రాలు జపిస్తూ ధూపంలో ఉంచరు. తర్వాత 1 గంటను మంత్రాలు చదువుతూ తయారు చేశాడు. ఇదే ప్రయోగంలో ముఖ్యమైంది. తర్వాత దినం, గ్రహం మొదలైనవి చూసుకున్నాడు. కింద మంత్రవలయాన్ని పరిచాడు. ఇది 9 అడుగుల వ్యాసం. ఈ వలయమే అతన్ని రక్షిస్తుంది దుష్టశక్తుల నుంచి. ఈ వలయంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమట దిశల్లో మంత్రాలు రాశాడు. వలయం అవతల ఉత్తరాన ఒక వృత్తమున్న త్రిభుజం చిత్రించాడు. దాని చుట్టూ మంత్రాక్షరాలు రాశాడు. ఈ వైపు నుంచే ప్రేతం లోపలికి ప్రవేశిస్తుంది. ఈ వృత్తాన్ని పౌర్ణమి నాడు తయారు చేశాడు. శిథిలమైపోయిన దేవాలయంలో దానిని నిర్మించాడు. ముకుందరావు ఓపిక క్రమేపీ క్షీణింపనారంభించింది. జానకి, సునీత, హనుమంతరావు వాళ్ళింట్లో వాళ్ళకి తిండి తిప్పలేవు. జానకైతే ఒట్టి శవంలా తయారైంది. శ్రీనాథ్ మాయమైపోయి 3 రోజులైపోయింది. వాడు బ్రతికే ఉన్నాడో లేక ఏమైపోయాడో ఊహించలేకపోతున్నాడు. జానకి మాత్రం ఎంత ఓపిక లేకపోయినా 2 గంటలకొకసారి స్నానం చేయడం, పూజ గదిలోకి పోయి పూజ చేయడం, బయటకొచ్చాక వాడు చీకట్లో అలంటించిపోతున్నాడండి. ఆకలికి దాహంకి తట్టుకోలేకపోతున్నాడండి. స్పృహ తప్పి పడిపోతున్నాడండి. వాణ్ణి రక్షించండి, రక్షించండి అని ఏడ్చేస్తోంది. ముకుందరావు కూడా వాడు ఎక్కడికో పోయాడంటే నమ్మకం కలగడం లేదు. ఏ భూతమో వాణ్ణి మాయం చేసేసి ఉంటుంది. లేకపోతే ఏ చెరువులోనో పారేసి ఉంటుంది. లేక ఏ కొండ మీద నుంచో దొర్లించేసి ఉంటుంది అనే అనుమానానికి లోనైపోతున్నాడు. జనం ఊళ్ళోని బావులు, చెరువులు, కొండలు, గుట్టలు తెగ గాలించారు. బంగ్లాలో లేడు అనేది తేలిపోయింది. మరెక్కడికి పోయింటాడో అనేది అర్థం కావడం లేదు. జానకి అరుస్తోన్న చీకట్లో అల్లాడిపోతున్నాడండి అన్న అరుపుల్ని మతిలేని ప్రేలాపనగా కొట్టిపారేసినా అతని అనుమానం ఆ చీకటి వైపే ఉంటుంది. ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత తలపట్టుకుని ఆలోచించినా పాలుపోవడం లేదు. నాని, ఈ బంగ్లాలో ఉండొద్దురా. జరుగుతున్నవి చూస్తూ కూడా ఇక్కడ ఉండడం ఏమన్నా బావుందా? నువ్వే ఆలోచించు. మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. శ్రీనాథ్ లేకుండా ఎలా రావడంరా? వాడు ఎప్పటికన్నా తిరిగొస్తే ఇక్కడ ఎవరూ లేకపోతే ఏమైపోతాడు? ఎక్కడున్నానని తిరుగుతాడు అని కన్నీళ్లు కార్చాడు ముకుందరావు. ఇక్కడ మనుషుల్ని కాపలా ఉంచుదాం. వాడే గనుకొస్తే మన ఇంటికి తీసుకొస్తారు. నా మాట వినరా? ముకుందరావు తల పంకించాడు. హను, దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటావా? చూస్తున్నావు కదరా. నేనింతవరకు ఎవరి ముందు తలంచలేదురా. అన్యాయాల్ని క్షమించలేను. అన్యాయాల్ని భరించలేను. నిజంగా శ్రీనాథ్ విషయంలో ఆ భూతాలు అన్యాయంగా ప్రవర్తించుంటే వాటి అంతం చూసిగాని ఈ బంగ్లా నుంచి కదలను. ఆ మన కంటికి కనిపిస్తే కదండి వాటి అంతం చూడ్డానికి. హనుమంతరావు గారి మాట విని వాళ్ళింటికి వెళ్ళిపోదామండి అంది సునీత. మనకి బంగ్లా వద్దురా. నీకిక్కడ దీంతో ఏం పనుంది? నువ్వు చూస్తే ఎక్కడో మద్రాసులో ఉండేవాడివి.
రాధ కొనమంది కొనేశావు అంతే, దాన్ని అలా వదిలే. ఏనాటికైనా ఎప్పటికైనా ఈ ప్రాంతాల్ని శుద్ధి చేయగలిగే వ్యక్తి వస్తే శుద్ధి చేయిద్దాం, లేకపోతే దాన్ని అలానే వదిలేద్దాం అన్నాడు హనుమంతరావు. రాధ మాట రాగానే ముకుందరావు ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. రాధ మీద అనుమానాలు కూడా వచ్చాయి. ఆమె బ్రతికుండగా తను ఆమెకు దక్కలేదని, పోయాక ఈ బంగ్లా కొనిపించి అందులోని భూతాలతో తన ప్రాణాన్ని హరించాలని చూస్తోందా? ఛ అనుకున్నాడు మళ్ళీ. రాధంత దుర్మార్గురాలు కాదు. ఆమె తల్లికి ఏదో అన్యాయం ఈ బంగ్లాలోనే జరుగుంటుంది. అది తెలుసుకోమని తన చేత ఈ బంగ్లా కొనిపించిందా? రాధ తల్లి మనోవ్యధతో పోయిందంటారు. అయితే ఆ చావు కూడా ఒక రకంగా బలవన్మరణం లాంటిదే. బలవంతంగా పోయిన వాళ్ళందరూ భూతాలవుతారంటారు. కానీ రాధ తల్లి అలా పిశాచమైనట్టు సాక్ష్యాలేం లేవు. ఒకవేళ అలా అయ్యుంటే ఒకనాడైనా తమకి కనిపించుండేది. ఇలా పీడించేది కాదు. ఎంత భయంకరంగా ఏడిపించే బ్రహ్మరాక్షసి తమ మీద ఏదో కక్ష పెట్టుకుని ఇన్ని ఇక్కట్లు కలిగిస్తోందా? అయితే ఈ రాక్షసి ఎవరై ఉంటారు? ఏమైనా సరే ఈ రాక్షసి అంతు తేల్చుకోవలసిందే. కాని ఎలా? మనిషైతే కర్రతో కొట్టో కత్తితో జడిపించో లొంగదీయొచ్చు. అంతకీ వస్తే పిస్టల్తో కాల్చి పారేయొచ్చు. కాని వికృతాకారం ఏమిటో అంతుపట్టడం లేదు. అటు చూస్తే కొడుకు కనిపించక జానకి పరిస్థితి క్షణక్షణానికి దిగజారిపోతుంది. సునీత ధైర్యము సడలిపోతుంది. హనుమంతరావు ముందే బంగ్లా వదిలేయమంటున్నాడు. ఈ పోలీసులు మొన్నొచ్చి నానా హడావిడి చేశారు. మళ్ళీ ఇంతవరకు అజాపజా లేరు. నూతిలో పడిపోయిన పోలీసు ఏమైపోయాడన్న ధ్యాస కూడా వాళ్లకు లేదు. కబురు పంపిస్తే చూద్దాం అంటున్నారు. పిల్లాడి గురించి కూడా వెతికించడం లేదు. ఇంత అకస్మాత్తుగా వీళ్ళకేమైంది? అతనికెందుకో దేవుడి గదివైపు వెళ్లాలనిపించింది. మెల్లగా నడుచుకుంటూ ఆ గదిలోకి వెళ్ళాడు. గదిలో కర్పూరం సన్నజాజుల వాసన గుప్పుమంది. అతనికి తెలియకుండానే చేతులు జోడించాడు. నువ్వు ఎవరైంది మాకు తెలియడం లేదు, హాని చేయడం లేదు, అపకారం జరగడం లేదు. మా వెనక వెనకనే తిరుగుతున్నావు. నువ్వు దెయ్యానివో దేవుడివో చెప్పు. నాకింతవరకు దెయ్యాల మీద నమ్మకం లేదు. ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది. దెయ్యమనేది ఉంటే దేవుడనేది ఉండాలి. నా శక్తి నిన్ను తెలుసుకునేంతగా ఎదగలేదు. మీరెవరో చెప్పండి అంటూ మనసులోనే ప్రార్థించుకున్నాడు. అతనికి తెలియకుండానే గది మధ్యలో కూర్చున్నాడు. అప్రయత్నంగా పద్మాసనం వేసుకున్నాడు. వెంటనే అతని కళ్ళు మూతలు పడిపోయాయి. అతని కళ్ళ ముందో లోపల ఎక్కడో 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 రకరకాల రంగులు చక్రాలు మెల్లగా తిరగనారంభించాయి. ఆ రంగురంగుల చక్రాల మధ్య నుంచి దూసుకుంటూ అతని దృష్టి ఊహకందనంత దూరంగా, ఊహించలేనంత వేగంగా ఎక్కడికో ఎక్కడికో పోతోంది. వింత వింత రంగుల వలయాలు క్రమేపీ క్షీణిస్తూ అందులో చక్చక్మంటూ శ్రీనాథ్ ముఖం కనిపిస్తోంది. వాడి కంటి నిండా కన్నీళ్లు. వాడు ఏడుస్తున్నాడు. అమ్మ అంటున్నాడు. అరుస్తున్నాడు. చుట్టూ చీకటి, తారులాంటి చిక్కటి భయంకరమైన చీకటి. అతని పక్కన ఎవరో ఎవరో నిలబడి తల నిమురుతున్నారు. ఎవరతను? గుర్తు తెచ్చుకునేందుకు ముకుందరావు ఆ క్షణంలోనే అలా ధ్యానముద్రలో ఉండే తెగ ప్రయత్నం చేశాడు. తను కథలు తదేక దీక్షతో రాసేటప్పుడు అతని మనోనేత్రం ముందో ఎక్కడో తను కల్పించే పాత్రలు ఇలానే దృశ్యాదృశ్యంగా కనిపించేవి. అలా కనిపించే రూపాలేంటి? ఏంటా భావాలు? అసలు భావాలు ఎక్కడ పుడతాయి? ఎలా తనలో ప్రవేశిస్తాయి? ఎలా ఆకృతి దాలుస్తాయి? అతనికి తెలీదు. ఏ రచయితకీ తెలీదు. ఈ భావాలు ఎక్కడ ఎలా పుడతాయో, ఎందుకు ఆ భావాలు ఉద్భవించి కథల రూపంలో వెలువడతాయో. భావాలు పైన ఈథర్లో ఉంటాయంటారు. విశ్వమంతా ఉంటాయంటారు. విశ్వశక్తే ఒక పెద్ద భావం. విశ్వంలో ఒక భాగంగా మనిషి ఆవిర్భవించాడు. వాడికి విశ్వశక్తి భావాల రూపంలో తెలుస్తుంది. అలానే తెలిసింది శ్రీనాథ్ ఆచూకీ. ఆ పక్కనున్న మనిషి ఎవరు? కృష్ణ. అవును, కృష్ణగారే. చప్పున ముకుందరావు కళ్ళు విప్పి పొరుగున వెళ్లి హైదరాబాద్కి ట్రంకాలు బుక్ చేశాడు. కానీ ఆ రాత్రంతా మెలకువగా ఉన్న హైదరాబాద్ కాల్ రాలేదు.